చూస్తా ఊరుకున్నాం, కానీ ఆవేశపడుతుంటాడులే కుర్రోడు అనేసి. నెక్స్ట్ ఏమైంది, మన సైనిక స్థావరాలను టార్గెట్ చేశాడు, 3 ఎయిర్ బేస్ని టార్గెట్ చేశాడు. ఒక్కదాన్ని అవి రీచ్ కాలేదు కానీ మధ్యలోనే కూల్చేసాం. అప్పుడు మన సైనిక స్థావరాన్ని ఎప్పుడైతే టార్గెట్ చేశాడో అది వార్ అన్నట్టు. వార్ అన్నప్పుడు మనం మళ్ళీ సమాధానం ఇవ్వాలి కదా రూల్ ప్రకారం. వాడు దాదాపుగా 3 రోజులు కొట్టుకున్నాడు, మనం 3 గంటల్లో కొట్టాం వాళ్ళని. ఏ సైనిక స్థావరాల నుంచి అయితే వచ్చినాయో ఆ సైనిక స్థావరాలకు వెళ్ళే కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసం చేసాం, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం చేసాం, ఆయుధాగారాలు ధ్వంసం చేసాం, డ్రోన్ సిస్టమ్ని ధ్వంసం చేసాం, మిస్సైల్ లాంచర్లు ధ్వంసం చేసాం, ఎయిర్ బేసులు ధ్వంసం చేసాం, నేవీ బేసులు ధ్వంసం చేసాం, ఆర్మీ బేసులు ధ్వంసం చేసాం. ఓన్లీ 3 అవర్స్ పర్టికులర్గా వాటి మీదనే పడ్డాయి. పక్కన ప్రజల ప్రాణాలు తీరా, ఆ పక్కనే సైన్యం ఉంటారు 100 మంది షెల్టర్లో. ఒక బేస్ ఉన్నప్పుడు ఆ పక్కన ఉంటారు కదా క్వార్టర్స్ ఉంటాయి, సైనిక్ క్వార్టర్స్. అవి ఏం చేయలేం మనం, ఓన్లీ దాని మీదనే వేసాం. అక్కడ కాపలా ఉండేవాడు చేస్తాడు, తప్పదు అది. ఇక్కడ మన వాళ్ళు 2 చనిపోలా వీరమరణం చెందల, అట్లాగా అక్కడ లోపల కాపలా ఉండేవాడు చేస్తాడు, అంతవరకు తప్పదు. మిగతా వాళ్ళని చంపాలనుకోలేదే. ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్పెట్ బాంబింగ్ చేయలే మనం. మీకు రష్యా ఉక్రెయిన్లో చేస్తుంది ఏంటి, సాధారణ ప్రజల భవనాలతో సహా అన్ని కూలుస్తూనే ఉంటుంది.